హాయ్ అండి. వెల్కమ్ టు ఆషిలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చపాతీ అయితే చేస్తున్నానండి. ఇంక దానికోసం 3 కప్స్ వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా సాల్ట్ ఇంకా ఘీ కూడా యాడ్ చేస్తున్నానండి. మనకి చపాతీస్ అప్పటికప్పుడు చేసినా కూడా మనకి సాఫ్ట్‌గా రావాలంటే చిన్న టిప్ అయితే ఉందండి. ఇలా పండిన ఒక బనానా అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న పేస్ట్‌ని అయితే మనం పిండిలో కలుపుకోవాలండి. మనం ఇలా బనానా యాడ్ చేయడం వల్ల మనకి చపాతీస్ అనేవి బనానా టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏముండదండి. నార్మల్ చపాతీస్ లాగా ఉంటాయి. ఇలా పిండిలో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలండి. పిండి అయితే ఇలా కలుపుకుని అయితే ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకున్నాను కదా. ఇక్కడ చపాతీస్ చాలామందికి గుండ్రంగా రాకుండా షేప్ అవుట్ అవుతూ ఉంటాయి కదండి. వాళ్ళకైతే ఒక చిన్న టిప్ అండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ అయితే చేసుకొని ఇలా చేతిలో కాసేపు ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఏం లేదండి, చాలా ఈజీ. ఒకసారి చూడండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనం పిండి వేసుకుని నార్మల్ చపాతీలాగా ఒత్తుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఎలా ప్రెస్ చేసినా సరే అది గుండ్రంగానే వస్తాయండి. అస్సలు షేప్ అవుట్ అనేది అవ్వదు. కొద్దిగా మంది గుండ్రంగా రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదండి. వాళ్ళకైతే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారా, గుండ్రంగా వచ్చింది. ఇప్పుడైతే నేను పాన్ పెట్టుకుని చపాతీ అయితే కాల్చుకుంటున్నానండి. గీతో కాలుస్తున్నాను. ఇలా గీ యాడ్ చేసుకుని 2 సైడ్స్ అయితే బాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే మనకి చపాతీ అనేది లోపల వరకు కూడా బాగా కాలుతుంది. చూసారా, మనం బనానా యాడ్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి. మీలో ఎవరికైనా ఈ 2 టిప్స్ యూజ్ అవుతే లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.